తన మహాప్రేమ బట్టి, తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రతి సమయంలో మనము సంఘంగా చింతన చేయండి. మనం ఎవరైనా మనల్ని గద్దించారు అంటే మనకి ఆ మనిషి మీద సరైనటువంటి మంచి ఎందుకంటే గద్దింపు అనేటువంటిది లోపాన్ని చూపించేది కాబట్టి ఆ లోపాన్ని చూపించడం అనేది మన మానవుడిగా మనకు ఇష్టం కాదు కాబట్టి చాలామంది ఇక మనతో మాట్లాడడానికి ఇష్టపడడంతో కాబట్టి గద్దింపు అనేది జరగాలని దేవుడు కోరుతున్నాడు. గద్దింపు జరగడం వల్ల నేరేటన్నది మనిషి గ్రహించాలి. కాబట్టి గద్దింపు అనేది మన జీవితాల్లో ఉన్న లోపాలను సవరించుకోవడానికి మాత్రమే దేవుడు ఆ గద్దింపు అనే పాపాన్ని లేఖనంలో ప్రస్తుతం చేశాడు. కాబట్టి భౌతిక సంబంధమైన జీవితంలో కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ ప్రతి మానవ జీవితంలో ఖచ్చితంగా లోపాలు, పాపాలు, శాపాలు అనేటువంటివి లేకుండా ఉండేవారు లేరు వాస్తవానికి. కాబట్టి ప్రతి మానవ జీవితంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ గద్దించినటువంటి గద్దింపుని వినేవాళ్ళు రావాలని దేవుడు కోరుతున్నాడు. వినండి, గద్దింపుని వినడానికి మనసు కావాలి. చాలా మంది కదా విన్నాం. ఎందుకని మాకన్నీ తెలుసుగా, మాకన్నీ తెలుసు కదా, మేమేంటి తినేది అనేటువంటి ఆలోచన చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రస్తుత గ్రంథాన్ని అడిగితే సామెతల గ్రంథం 15:32 భాగంలో దేవుని గద్దింపు వినేవాడు వివేకి అని చెప్పబడింది. దేవుని గద్దింపును వినేవాడు వివేకి చెప్పాడు. దేవుడు గద్దింపుని విననివాడు అవివేకి అని చెప్పి గ్రంథం. కాబట్టి గద్దింపులు అనేటువంటివి మానవ జీవితంలో సహజమైనవి. అయితే ఆ గద్దించినటువంటి గద్దింపులు బట్టి మరి దేవుడు దూరం చేసుకుంటావా, లేదా నీకు మంచి మాట చెప్పినటువంటి మనుషులు దూరం చేసుకుంటావా, లేదా కుటుంబాలు దూరం చేసుకుంటావా, ఏ దూరం చేసుకుంటావా అనేటువంటి విషయంలో మనుషులుగా మనం ఖచ్చితమైనటువంటి క్లియరెన్స్, క్లారిటీ కావాలని కోరుకున్నాడు. ఎక్కడికే మాట్లాడాడు, దేవుని గద్దింపు వినేవాడు వివేకి అని అన్నాడు. వివేకి అంటే వివేకి అవివేకి తేడా ఏంటి? వివేకి అవివేకి. వివేకి అంటే అన్నిటినీ విచక్షణ చేస్తాడు, అన్నిటిని గ్రహిస్తాడు, అన్నిటిని ఆలోచన చేస్తాడు. ఇవాళ మనం ఏదైనా సందర్భాల్లో అమ్మా అయ్యా ఇది పొరపాటు, అయ్యా ఇది చేయకూడదు అన్నప్పుడు మనం చెప్పినటువంటి మంచి సలహాలని ఆలోచించడం పోయి చేస్తాడు, ఆవేశపడేటువంటి పరిస్థితులు వచ్చేవాడు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం ఆలోచిస్తే పరిష్కారం దొరికింది, కానీ ఆవేశపడినంత మాత్రాన ఉపయోగం మనం గమనించలేదు. కాబట్టి ఇక్కడ అంటాడు దేవుని గద్దింపును వినువాడు వివేకి అన్నాడు. దేవుని గద్దింపుని విననివాడు అవివేకి చెప్పాడు. అవివేకి వివేకి తేడా ఏంటంటే అవివేకి అన్ని విషయాలు ఆలోచన చేయలేడు. అవివేకి ఎందుకంటే ఆలోచన చేస్తే వివేకం అవుతాడు, ఆవేశపడితే అవివేకం అవుతాడు. ఒక మనిషికి ఎలాంటి సమస్య పరిష్కారానికైనా కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన కావాలి, సవీక్షణమైన జ్ఞానం కావాలి, అసలు ఏం చెప్తున్నారో వినే మనసు కావాలి. వింటారా? కానీ గ్రంథం బోధించే విషయం ఏంటంటే చెప్తా, సహజంగా ప్రతి వ్యక్తి మాట్లాడడానికి తొందరపడతాడు. కానీ ఏం తెలుసా గ్రంథం బోధించే విషయాలు?
అది దేవుని మాటలు వినడానికి మన ప్రపంచానికి మనస్సు లేదు. కాబట్టి ప్రపంచమంతా అవివేకంగా ఉంది వచ్చాడు. వాస్తవానికి అయితే చాలా మంది గద్దింపుని అసహించుకుంటారు. విషయంలో చాలా మందిని గద్దిస్తుంటారు. సహజంగా దేవుడు 6 దినాలు సృష్టి చేశారు. 6 దినాల సృష్టి దేవుడు చేశారు. 6 దినాల సృష్టిలో వెనకెవరు ఉండేవాడు? 6 దినాల దేవుడు సృష్టిలో ఉండేవారు వెనకెవరు? సమస్త ముందు మానవుడి వెనక, సమస్త ముందు మానవుడి వెనక. మరి లేఖనాల మీరు గ్రంథాలు గమనిస్తారు, దేవుడు మానవుడి కంటే ముందు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఏంటి గద్దించినట్టుగా లేదు మనకి. కానీ ఎన్ని సందర్భాలు చూసినా దేవుడు మానవుడే గద్దిస్తూ వచ్చాడు. ఎందుకని? దేవుడు సృష్టించిన వాటిలో మానవుడు మాత్రమే ప్రథమ దేవుడికి, దేవుడికి ప్రథమ కనుక ఆ మానవుడిని ప్రతి సందర్భంలో దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు, గద్దిస్తూనే వచ్చాడు. కాబట్టి గద్దింపును అసహించుకునే వాడు మానవుడా పశువే. దయచేసి నేననే మాట కాదు, ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభించడం చూస్తే గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు చెప్పబడింది గ్రంథంలో. గద్దింపు దేనికి? మంచిగా బ్రతకడానికి, చెడు వదిలిపెట్టి మంచిగా బ్రతకడానికి, మంచిగా నడవడానికి, మంచిగా మాట్లాడటానికి కావాలని దేవుడు తోడుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 12వ ప్రారంభించిన సమయంలో 12వ అధ్యాయం ప్రారంభించిన భాగాన్ని, శిక్షను ప్రేమించువాడు జ్ఞానము ప్రేమించువాడు గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మనిషికి పశువు ఉండాలా? వ్యత్యాసం ఉండాలి. పశువుని హే అంటే దిగొచ్చింది, దిగొచ్చింది. గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా సరే హే అంటే దిగొచ్చింది. హే అంటే దానికి మానవ పశువా? మానవుడు కదా. మానవుడుగా ఉన్న నీవు నిజంగా లేఖనపరంగా గద్దించాడు అని అంటే ఆ గద్దింపుని అసహించుకోవాలా, ప్రేమించాలా? అంటే అర్థం ఏంటంటే నిజంగా నువ్వు గద్దింపుని అసహించుకుంటే నువ్వు మానవ జన్మ ఎత్తినంత మాత్రాన నీకు పశువు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఖచ్చితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకోసం కీర్తనలో అన్నమాట, బుద్ధి జ్ఞానములు లేని గాడిదలను కంచిగాడిదలను మీరు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మానవుడు మానవులుగా ఉన్నవాడు అలా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండడానికి దేవుడు మనం గురించలేదు. తన స్వరూపాన్ని ఇచ్చి తన పోలికనిచ్చి అరచేతుల మీద చెక్కిన మానవుడు ఎలా ఉండాలంటే దేవుని మాట ప్రకారంగా మన జీవితాన్ని సర్దిద్దుకునే వారంగా, సరిచేసుకునే వారంగా, దేవుని మహిమ కోసం బ్రతికే వారంగా, క్రైస్తవులుగా సమాజానికి మాదిరికరంగా బ్రతకడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చూస్తే ఇవాళ మనం ఈ సమయంలో ఎలాంటి శక్త బాధ లేకుండా మనం సంతోషంగా ఉన్న సమయంలో ఒకసారి మన పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రం చూడండి, వయనాడు పరిస్థితి చూడండి. వయనాడు పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏ ఛానల్ పెట్టండి ఏం చూపిస్తారు? ఏ ఛానల్ పెట్టండి వయనాడు చూపిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏమైంది? వరద దెబ్బకి కొండ చెల్లి విరిగిపడి వందలాది వేలాది మంది ప్రజలు కనుమరుగైపోయారు. గంటల సమయంలో కొట్టుపోయిన మంది, ఇంకా లెక్కగా రానుల మంది, కుటుంబాలు లేవు, ఇళ్ళు లేవు. టోటల్గా ఏమైంది తెలుసానంటే ఏమైంది? వల్లకాడైపోయింది. కారణం ఏంటి? నిజంగా ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. నిజంగా దేవుడు మన పట్ల ప్రేమను, దయను, కరుణను చూపించకపోతే మనం ఏమంటాం?
అది మన గొప్పతనమో, మనం దాచిపెట్టినటువంటి ధన గొప్పతనమో కాదు. అట్టి సర్వోన్నతుడైన సర్వశక్తి దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులుపై ఉండాలి. లేఖనానుసారంగా దేవుడికి కాబట్టి దేవుడు గద్దించే మనుషుడు శరీరం చెప్తున్నాడు. దేవుని గద్దింపును అసహించుకునేవాడు ఎలాంటి వాడన్నా పశుప్రాయుడు వచ్చాడు. నిజంగా మానవ జన్మ ఎత్తినప్పుడు పశువుకి మనకేమన్నా వ్యత్యాసం ఉండాలని దేవుడు అంటున్నాడు. పశువుని గద్దించాలంటే ఏమడతారు? కర్ర ఆడతారు. మనిషిని అందుకోసమే ఆయమన్న కొట్టుకో దెబ్బ, ఆయమన్న మా మనిషికి ఒక మాట అన్నాడు. ఆ మాటే దేవుని గద్దింపుగా ఆ మాట. కాబట్టి దేశం మందు నివసిస్తున్నారంటే మనుషులే కాదు, పశువులు, కుక్కలు, గొర్రెలు, మేకలు అన్ని బతుకుతున్నాయి. బ్రతికే జంతువుల బ్రతుకుకి, బ్రతుకుతున్న మానవ బ్రతుకుకి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యత్యాసం కనపడిన దేవుడు బాగున్నాడు. కాబట్టి అంటున్నాడు, గద్దింపును అసహించిన వాడు పశుప్రాయుడు అన్నాడు. మాత్రమే కాదు, గద్దింపును ద్వేషించేవాడు వేస్తాడు. గద్దింపును ద్వేషిస్తారు. ఆ గద్దింపును ద్వేషిస్తే మిగిలింది చెప్పండి. గద్దింపును ద్వేషిస్తే మిగిలింది మరణమే. కాబట్టి లేఖనాల మీద ఆలోచించేయండి. నిజంగా ఒక వ్యక్తి గద్దించాడు అనుకోండి, గద్దించినటువంటి ఆ గద్దించిన మనిషి మిగిలింది మరణం తప్ప మరొకటి కాదు. ఒక్కసారి బాప్తిస్మ ఇచ్చే వాళ్ళ గురించి మీకు తెలుసు. బాప్తిస్మ ఇచ్చే వాళ్ళ యొక్క తల్లి పేరేంటి, తండ్రి పేరేంటి? బాప్తిస్మ ఇచ్చే వాళ్ళ యొక్క తండ్రి పేరు, తల్లి పేరు. తల్లి పేరు ఎలిజబెత్, తండ్రి పేరు జకరియా. ఆయన ఏది బతికేవాడు? ఆదివారం పలావు, మిగిలిన రోజుల్లో వైట్ రైస్ అట్లా ఏం తినే బ్రతకలేదు ఆయన. ఆయన తింది రెండే ఏంటంటే మిడతలు, అడిగి తేనే తప్ప మరేం తినలేదు తన జీవితంలో. అలాంటి యేసుక్రీస్తు కంటే కూడా ముందుగా వచ్చినట్టు ఒక ప్రవక్త ఆయన. ఆయన పెరిగి పెద్దవాడికి స్వంత ప్రకటించే కాలంలో పరిపాలన సామ్రాజ్యం చెప్పగల ఏ సామ్రాజ్యంలో పరిపాలనలో ఆయన పెరిగి పెద్దవాడై పరలోక రాజ్యం సమీపించింది. మీరు మారుమనసు పొందండి, మారుమనసు పొందండి అని సర్వలోకానికి ప్రకటించే సమయంలో ఆ కాలం, ఏ కాలంలో ఎవరు ఏర్పడిలో ఉన్నారు? ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఏర్పడిలో ఉన్నారు. అప్పుడు హేరోదు అనేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తాడు. హేరోదుకి తమ్ముడున్నాడు, ఆయన పేరే ఫిలిప్పు. అతని పేరే ఫిలిప్పు. కాబట్టి ఫిలిప్పు యొక్క భార్య విషయంలో జరిగినటువంటి లోపం విషయంలో హేరోదియని హెచ్చరించాడు బాప్తిస్మ ఇచ్చేవాడు. నీ తమ్ముడు భార్య నువ్వు చేసేటువంటి పని ఏంటి అని బాప్తిస్మ ఇచ్చేవాడిని హెచ్చరించాడు. ఆ మాట ఎవరు నచ్చలేదు? నచ్చల. ఫిలిప్పు భార్యకి నచ్చలేదు. ఈ బాప్తిస్మ ఇచ్చేవాడిని ఏం చేయాలని చూసింది? అవకాశం దొరికితే. ఎందుకని? గద్దించాడు కనుక, హెచ్చరించాడు కనుక అవకాశం దొరికితే చంపేస్తే అడ్డం రాకుండా పోతుందని చెప్పి ప్రయత్నాలు చేశారు. అవకాశం వచ్చింది. అనుకోకుండా హేరోది యొక్క జన్మదిన కార్యక్రమం వచ్చింది. ఆ రోజున హేరోది అనేటువంటి కుమార్తెలో ఆయన నాట్యం చేశారు. సంతోషించి మీకేం కావాలో అన్నాడు. సగభాగం, రాజ్యమైన సగభాగం ఇస్తాను అన్నాడు. గుండెల్లి దగ్గరికి వెళ్ళి రాజ్యం అడగమంటావా, ఏం అడగమంటావంటే పిచ్చిదాన్ని ఏది మనకు అవసరం లేదు. మనకు అడ్డుగా ఉన్నాడు అప్పుడే ఎవరైనా. ఆ సమయంలో మనకు అడ్డుగా ఉన్నా అంటే ఇది చేసేటువంటి పని పాపం, చేసే పని తప్పు అని చెప్పినటువంటి దానికి బాప్తిస్మ ఇచ్చేవాడు అడ్డంగా ఉన్నాడు. కాబట్టి ఏమడగద్దు, బాప్తిస్మ ఇచ్చేవారి యొక్క తల పల్లెలు పెట్టి అడిగమన్నాడు. అడగమని దాన్ని వచ్చి ఏ రోజు అడిగాడు, ఏమని? నాకేం అవసరం లేదు, నాకు బాప్తిస్మ ఇచ్చేవారు తల పల్లెలో కావాలని. ఏం చెప్పాడు ఆయన? దుర్మార్గం చేశాడా, దుష్టత్వం చేశాడా, లేదా ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం చేశాడా, కుంభకోణం చేశాడు ఆయన? నువ్వు చేసే పని
ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నాడు. తప్పు అని చెప్పినటువంటి లేదా ఖండించిన కారణం అతనికేమైంది? మరణశిక్ష. శరసాలలో వ్యక్తిని శిరఛేదం చేసుకున్న పరిస్థితులు కలుగుతాము. కాబట్టి ఇవాళ కూడా మనం మన జీవితాలు ఏదైనా లోపాలు, శాపాలు, పాపాలు ఉన్నప్పుడు ఎదుటివాడు మనకు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకు చెప్పేది నాకు తెలీదా అనేటువంటి ఆలోచన చేయొచ్చు. నీకు తెలియచ్చు. ఎప్పుడు తెలిసింది? జరిగిపోయిన తర్వాత, ప్రపంచానికి అంతా ఏకమైన తర్వాత, ఎంతో అనార్థం, నష్టం జరిగిపోయిన తర్వాత తెలిసిన ఉపయోగం ఉందా? కాబట్టి ఒకసారి సామెత కింద మీరు చూస్తే, గద్దింపును ద్వేషించేవాడు మరణాన్ని కోరుకుంటున్నాడు అనే విషయం అంతా మనకు బోధిస్తుంది సామెతల గ్రంథం 15వ భాగాన్ని. సామెతల గ్రంథం 15వ భాగాన్ని. సామెతల గ్రంథం 15వ భాగాన్ని మీ గ్రంథం నుంచి గమనించగలిగితే, సామెతల గ్రంథం 15వ భాగాన్ని, మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగుతూ ఉన్నాడు. చూసారండి, మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగులో, గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. అంటే నిజంగా దేవుడు నన్ను గద్దించాడు, ఆ గద్దింపుకు లోబడితే నేను మరణం నుంచి తప్పించబడతాను. దేవుడు గద్దించిన, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యలేఖనాలు గద్దించిన, లేదా క్రైస్తవ సోదరుగా దైవజనుడిగా నేను గద్దించిన, దేనికోసం అంటే ఒక మానవుడిని నిత్య అగ్నిగుండం అనేటువంటి మార్గం నుంచి తప్పించబడడానికి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మాట్లాడుతున్నటువంటి మనిషి మనం ఫోకస్ చేస్తాం. నా గురించి మాట్లాడాడు, ఆమె నా గురించే మాట్లాడింది. నీ గురించి నా గురించే కాదు, నీ గురించి నా గురించే కాదు, లోపంగా ఉన్న ప్రతి వారికి అది అలాగే కనపడింది. మన దగ్గర లోపం ఉంటే లోపం అలాగే కనపడదు. అందుకోసమే లోపంలో సామెత లేదు. గోధుమకి 50 కూడా. అట్లాగే మన జీవితాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలు ఉన్న ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా తగ్గుతుంది. ఎక్కడ తేనె పట్టు మీద రాయిబడి కట్టబడడం జరిగింది. ఎందుకు? లోపాలు ఉన్నాయి కాబట్టి. లోపాలు లేకపోతే ఖచ్చితంగా నేను కానీ మీరు కానీ మనం అందరం కూడా వినే ప్రతి వాటిని ఆలోచన చేస్తాం. ఇది నా జీవితంలో ఉందా, ఇట్లాగే నేనున్నానని ప్రతి మనిషి ఆలోచన చేస్తాను. ఇవాళ నేను బోధిస్తున్నానని చెప్పడం లేదు, నాకు బోధించడం కంటే కూడా వినడమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే గ్రంథం బోధిస్తున్నట్టే ఏం చేయాలంట? వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడమే నాకైతే ఇష్టం, నోటికి చూసాను. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి నేను గ్రంథంలో మీతో మాట్లాడతాను ఇష్టపడతాను. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు ఏంటంటే, వింటున్న వారికి మన లోపాలు ఏంటో ఎలాగో మనకు అర్థమవుతుంది వాస్తవానికి, నిజంగా మనసు పెడితే. కాబట్టి గద్దింపుని అసహించుకుంటే లేదా గద్దింపుని ద్వేషిస్తే మరణం ఉన్నాడు. అది ఏమన్నాం? పెట్లో పెట్టి డొల్లించే మరణం కాదది. పెట్లో పెట్టి డొల్లించే మరణం కాదది. ఆ మరణం అనేది నిత్యగుండము అని, నిత్యాగ్నిగుండం అనే మరణం అది. ఆ మరణం నుంచి విడిపించే నాదుడే లేడు ప్రపంచానికి. విడిపించడానికి ఒక ఆయన వచ్చారు, ఆయనే తీసుకున్నారు. ఆయన ద్వారానే ప్రపంచానికి మరణం నుంచి తప్పించబడే ఛాన్స్ ఉంది. ఆయన లేకుండా మరణంలో వారికి మరణం తప్పదనే గ్రంథాన్ని ఖచ్చితంగా గ్రంథం బోధిస్తుంది. కాబట్టి గద్దింపును ప్రేమించేవాడు, గద్దింపును ద్వేషించేవాడు మరణాన్ని పొందుతాడు. అయితే ఖచ్చితంగా ఈ గ్రంథంలో మాట్లాడతాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దిస్తాడు. ఎందుకు? మన దగ్గర లోపం ఉంది కాబట్టి. లోపం ఉన్నదాన్ని బట్టి ఆయనే గద్దిస్తాడు. సర్వశక్తుడు చేసి శిక్షకుడు ఎదిరించదు. ఆయనే ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడు. ఆయన గాయాలు ఎందుకు? నిజంగా ఆ గాయం కాకపోతే మనకు మనం చేసే లోపం అర్థమైందా? అర్థం కాదు. కాబట్టి పక్కన నిద్రపోతున్న వ్యక్తిని ఎట్లా అంటే ఆ వ్యక్తి పెద్ద పట్టించుకోరు. అదే గుండుకొని పెట్టుకోవడం అంటే ఎలా అయిపోతుంది. దీనికి నిజంగా మనకున్న శోధన బలహీనతల కారణం అలాంటి ముళ్ళు పెట్టి పడకపోతే ఇవాళ క్రైస్తవుడు అన్నవాడు ఎవడో మాట్లాడతాం వింటాడా? వినడం. కాబట్టి ఏదో ఒక పక్కన పెట్టి
నిద్రమానంగా ఉంటాడు, ఆడి జీవితం ఎటు వెళ్ళిపోతున్నా పట్టించుకొని ఉంటారు. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు చేసిన శిక్షను తృణీకరించద్దు, ఆయనే గాయం చేస్తాడు, ఆ గాయం ఆయన. కాబట్టి ఆయన గద్దింపులు ఏం చేయకూడదంటే అసహించుకోకూడదు, ఆయన గద్దింపులు నువ్వు ఏమనుకోవద్దు. కాబట్టి ఆయన గద్దింపుల ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన జరుగుతున్నాడా. కాబట్టి దేవుని గద్దింపులకు లోబడిన వాడే చెప్తాడు, దేవుని గద్దింపులకు లోబడిన వాడే ఉంటాడు. నిజంగా మన ప్రపంచంలో తల్లిదండ్రులుగా ఉన్న మనం నిజంగా మన మాటలు లేదా మనం చేసేటువంటి పనులు పిల్లలకు నచ్చకపోతే మనం ఏం చెప్పినా పడలేదు వింటారా. ఇవాళ అంటే ఇంట్లో నుంచి పిల్లలకు పాటలు పెడితే వాళ్ళు ఏ మార్గంలో, వాళ్ళు ఏ పురంలో, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది మనకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి గద్దింపులు అనేటువంటివి ఇవాళ ప్రజలకు నచ్చేయి కాదు. గద్దింపులన్నా హెచ్చరికలన్నా కుటుంబంలో పిల్లలకు కానీ, సమాజానికి కానీ, ఎదుటోడు కానీ ఎవరికైనా నచ్చే పరిస్థితి ఏమి లేదు. అయ్యా నువ్వు చేసే పని అది తప్పైనా, పొరపాటైనా, పాపమైనా, జనమందరూ చూసేదైనా మంచిదంటే మన స్నేహితులు. నువ్వు చేసేది మంచి పని అని చెప్పాలా. అబ్బాయి నువ్వు చేసేది కరెక్ట్ కాదు, దీన్ని మనం సరి చేసుకోవాలని చెప్తే నువ్వు శత్రువే. ఇవాళ అట్లాంటి సభ్య సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి లేఖన ప్రకారం అంటే లేఖనాలు చెబుతున్నాయి కాబట్టి నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను, లేకపోతే వదిలేసేయడమే, చేసేదే లేదు. ఎందుకంటే ఎంతో మందికి చెప్పాం, ఎంతో మందికి భౌతికంగా స్నేహితులుగా, బంధువులుగా, మిత్రులుగా, స్నేహితులుగా వారి శ్రేయస్సు కోసం మనం చెప్పాం. కానీ వినే పరిస్థితులు లేదు. మనం చెప్పిన వాళ్ళతో మనం శత్రువులు అయ్యారు. దేనికి ఆస్తి కూడా లేవు, అంతస్తులు కూడా, డబ్బులు కూడా, పిల్లలు కూడా లేవు. కానీ కేవలం మనం చేసే పని కరెక్ట్ కాదయ్యా, సరి చేసుకోవాలి దానికి మేము చాలా మందికి శత్రువులు అయ్యాం. కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం, ఎవడేమైపోతారో మాకు అనవసరం, చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి లేఖన ప్రకారంగా క్రైస్తవులుగా, దేవునికి భక్తులుగా ఉన్న మనం లేఖన ప్రకారంగా మనం మన జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే నిత్య అగ్నిగుండమని, నిత్య నరకానికి దిగబోతున్న మనకి సంకేతాలుగా మాత్రమే దేవుడు గ్రంథ ప్రకారంగా గద్దింపులటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ గద్దింపు వినే మీకే కాదు, బోధించే నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నన్ను నేరుగా దాన్ని ట్రీట్ చేసిన తర్వాతనే సంఘాన్ని బోధించవలసిన అవసరం ఉంది దేవుడు. కాబట్టి గద్దింపులకు లోబడిన వాడు ఖచ్చితంగా త్రోవ తప్పుతాడని సామెత గ్రంథం 10:17 భాగంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ గద్దింపు అనేటువంటి చాలా ఇష్టమైంది. ఆ గద్దింపు ప్రకారం నడిచేటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో వాడు జీవ మార్గంలో ఉంటాడని చెప్పి వచ్చాడు. ఒకసారి సామెత గ్రంథం 6:23 చదవబోతున్న సమయంలో సామెతల గ్రంథం 6:23 భాగాన్ని ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంలో. అంటే ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగు. దేనికి ఆజ్ఞ దీపం? దేనికి? ఉపదేశం వెలుగు దేనికి? కాబట్టి ఆజ్ఞ దీపంగాను, ఉపదేశం వెలుగుగాను అన్నాడు. ఉపదేశం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ దేనికి? ఆజ్ఞ దేనికి వెలుగు? ఆజ్ఞ దేనికి దీపం? ఉపదేశం దేనికి వెలుగు? వెలుగుకి దీపానికి సంబంధం ఏంటి? చెప్పండి. దీపము అనే మాట తెలుగు పదమే, వెలుగు పదమే. కాకపోతే సాంప్రదాయబద్ధంగా అనుగుణంగా నిజంగా మొట్టమొదటి అంటే మన పూర్వకాలంలో మన పెద్దలు వాడేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే దీపము అనేవాడు. ఏమండి? దీపము అనేవాడు. ఆ దీపం దేనిలోని? కిరోసినో, ఆవదమో, ఏదో ఒక నువ్వులలో పోసి వెలిగించుకునేవాడు. మా ఇంట్లో దీపం వెలిగించేవాడు. దీపం అని అందుకు ఏంటంటే వెలిగేది లేదా వెలుతురు ఇచ్చేది అర్థం. కాబట్టి ఆజ్ఞ దీపంగా దేనికి? దీపం అనగానే లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి క్రైస్తవులు ఆ పని చేయరు. కాబట్టి చాలా మంది మనిషి ఎక్కువగానే ఏడు దీపం మారిపోయింది కాబట్టి ఎనక దీపం పెడతారా? ఎక్కడ? చనిపోయినటువంటి మనిషి తన దగ్గర
ఏడు దీపాలు పోయింది ఆ దీపం వెలిగిస్తారు. దేనికి అర్థం అంటే దీపము అనేటువంటిది దేవుడు చెప్పింది భౌతిక సంబంధమైన దీపం కానే కాదు కదా. దీపం అనేది నిజంగా అది భౌతిక సంబంధమైనది కానే కాదు. సహజంగా మనవాడుతూ ఉంటారు. అది ఏదైతుందా నిజంగా ఇంటికి దీపం వెళ్ళాలన్నాడు, ఇంటికి దీపం వెళ్ళాలి అని చెప్పి సహజంగా వాడతారు. అవుతుందా? అవుతా. మరి ఇంట్లో భార్యలు కాబట్టి కరెంట్ లేకుండా ఉందా? ఎరిగించిందా? ఇద్దరు సహజంగా న్యాచురల్గా మనం సామాన్యంగా మాట్లాడతాం, అక్షరార్థంగా మాట్లాడతాం. కానీ అవి వాస్తవానికి అలా కాదన్న విషయం మర్చిపోతాడు. కాబట్టి ఆజ్ఞ దీపంగాను దేనికి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దేవుడు కోరుకున్న ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి దానికి ఆజ్ఞ దీపంగాను ఉపదేశ వెలుగును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఏమంటే ఏ మార్గములు? శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములు. అంటే ఇక్కడ ఆ హెచ్చరిక అనేది లేదా ఆ గద్దింపు అనేది లేకపోతే మనం జీవ మార్గము నుండి వెళ్ళిపోతున్నాము బయటికి అన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు జీవ మార్గం కావాలా లేదా మరణమనే మార్గం కావాలా నరకమనే మార్గం కావాలంటే వాక్యం ఎరిగిన వారికి లోకాన్ని అసహించుకునే వారికి కావాల్సింది జీవమార్గం. అయ్యా దేవుడు అవసరం లేదు, నాకు లోకమే సౌఖ్యంగా ఉందనుకుంటే వాళ్ళు ఎంచుకునేది నరకం అనేటువంటి మార్గం అనే భావాన్ని మర్చిపోకండి. కాబట్టి ఇక్కడ శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములను కన్నా మనకు బోధిస్తుంది. ఆ జీవ మార్గాలు కావాలి అనుకుంటే దేవుడు గద్దించే గద్దింపునకు లోబడి శిరస వహించి మన జీవితాన్ని సెట్రైట్ సరి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని లేఖన స్పష్టంగా మాట్లాడుతున్నట్టు దేవుడికి వినాలా. కాబట్టి ఆ గద్దింపులకు లోబడేవాడు ఎవడైతే ఉంటాడో వాడు బుద్ధిమంతుడు అన్నాడు. సహజంగా ప్రతి మానవుడికి ఇచ్చాడు. ఆకాశ పక్షుల కంటే బుద్ధిని, భూజంతువుల కంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. బుద్ధిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికంటే? ఆకాశ పక్షుల కంటే భూజంతువుల కంటే కూడా బుద్ధిని జ్ఞానాన్ని మానవుడికి ఎక్కువ ఇచ్చాడు. కానీ బుద్ధిని ఏమని చేసినావు? మానవుడే. వాటికంటే బుద్ధి జ్ఞానం ఎక్కువ ఇచ్చాడు, రెట్టింపించాడు. కానీ బుద్ధి లేని జ్ఞానం పనిచేసింది మనమే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నిజంగా గద్దింపులకు లోబడి జీవించాడు ఎవరైతే ఉంటాడో వాడు బుద్ధిమంతుడు. ఒక్కసారి అన్నమాట నేను మీకు ఫిలాసఫీ ఏం చెప్పంటే ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం దాన్ని గమనించగలిగితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం గ్రంథం గమనించగలిగితే, మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించును, గద్దింపులకు లోబడి వాడు బుద్ధిమంతుడు. ఏమండి ఏం చెప్పాడంట? మూఢుడు అన్నాడు. అంటే మూఢుడు అంటే మానవుని యొక్క జీవితాల్లో మూర్ఖత్వం అనేది ఎక్కువ ఉంది. మూర్ఖత్వం అంటే అర్థం ఏంటంటే ఇక మూర్ఖుడికి ఏమీ తెలియదు. పిల్లలను కని పిల్లలతో సహా వస్తున్నటువంటి ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు అంట. మూర్ఖుడు ఎదుర్కొనేవాడు చెప్పింది కాదు. ఎలుగుబంటి అంటే సామాన్య విషయం కాదు. పిల్లలను కని వచ్చేటువంటి ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు అంట, కానీ మూర్ఖుడు ఎదుర్కొని ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు మూఢుడు తన తండ్రి చెవి శిక్షను ఏం చేస్తాడట? తిరస్కరిస్తాడు. అంటే ఏం చేయడం? తప్పు చేశాడు, తిడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు పడడేగా ఎదురు తిరుగుతాడు. అంటే చాలా పెద్దోడు అయ్యాడు కాబట్టి ఎదురు తిరుగుతాడు. ఇట్లాగే ఇక్కడ అంటాడు. కిందకు వచ్చరికి ఏమన్నాడంటే గద్దింపులకు లోబడి వాడు బుద్ధిమంతుడు ఉంటాడు. పెద్దలు కానీ ఎవరైనా మనం చేసే పని లోపమైన విషయంలో చెప్పేటప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని లోపడా నాకు తెలుసు నేనేం చేస్తానో నా ఇష్టం అనే మాట వచ్చావు అంటే నీకేం లేదని బుద్ధి లేదని అర్థం అన్నమాట. కాబట్టి మనకి పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని కరెక్ట్గా కరెక్ట్ చెప్పినప్పుడు దాన్ని వినాలా. వినకపోతే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ లోపం ఎరిగారు కాబట్టి లోపాలనే ప్రతి జీవితంలో ఉంటాయి. కాబట్టి ఆ విషయాలను బట్టి మనం ఖచ్చితంగా లోపడాలి తప్ప వాళ్ళ మీద ఐడియా ఇవ్వడం. తిరుగుబాటు చేసాము అంటే మన దగ్గర లేదు. నేనే మాట బుద్ధి లేదు మాట. కాబట్టి మనం చాలా సందర్భంగా బుద్ధి లేదు నీకు,
మనిషిలో పశువు అన్నంగా పెడుతున్నా ఉంటారు. ఎందుకు? మనిషి యొక్క జీవితం విలువైందంటే ఆ జీవితానికి తగినట్టుగా విలువైనట్టుగానే పనులు ఉండాలి, ఆలోచన కూడా తలంపులు ఉద్దేశం ఉండాలి. అంటే తప్ప మనిషి దిగజారి జీవితం ఎప్పుడు జీవించకూడదు. కాబట్టి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే లోకంలో ఉన్న మానవుడు ఎలాగైనా జీవించవచ్చు, కానీ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన జీవితాలు లోకానికి ప్రదర్శించబడుతున్నటువంటి జ్యోతుల్లాగా ఉన్నాయి. మా లోకంలో ఉన్న వారందరికీ ఒకసారి ఉంటాయి, బాప్తిసం పొందిన ప్రతి సభ్యుడి మీద ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి కార్యకలాపాలు దయా సంబంధమైనవైతే, శేఖర సంబంధమైనవైతే మన బైబిల్ పట్టుకుని వస్తున్నప్పుడు ఏమంటారు? మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనం చేసే పనిని కూడా దేవునికి మహిమకరంగా లేనప్పుడు మనం ఆ బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తున్నప్పుడు మనం చూసిన జనం ఏం చెప్తుంటారు? చేసేదేమో పూజ, దూరేదేమో ఏడా అన్నటువంటి ఖచ్చితమైనటువంటి కొటేషన్ మనకు రాకుండా మనకు పోదు. ఖచ్చితంగా మీరు ఆలోచించాయా? కాబట్టి నిజమైన క్రైస్తవులు మనం కావాలంటే మనం లోకానికి మాదిరికరంగా ఉండాలి. ఏ విషయంలో? నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, ఆ విశ్వాస విషయంలో కానీ, దేవునికి మహిమకరంగా జీవించే ప్రతి అన్ని విషయాల్లో కూడా ఇవాళ ఈ మోడల్ లోకానికి మాదిరి అని చెప్పాడు, లోకానికి ఉప్పు అని చెప్పాడు, లోకానికి వెలుగు అని చెప్పాడు. మననే అనిపిస్తే మన దగ్గరే వెలుగు లేకపోతే, మన దగ్గరే స్నానం లేకపోతే, మనమే మాదిరిగా ఉండకపోతే లోపల పరిస్థితి నిజంగా మనం బాప్తిసం పొందామంటే మనం బాప్తిసం పొంది మనం జీవించే ప్రార్థన జీవితాన్ని బట్టి ఒక వ్యక్తి మారాలే తప్ప ఒక వ్యక్తిని లోకంలో శేఖర్ వైపు లాగే పరిస్థితి క్రైస్తవులుగా మాత్రం ఉండకూడదనే విషయం మర్చిపోకండి ఆ సోదరి సోదరుడు. కాబట్టి దేవుడు పాల్గొన్నాడు ఏమని? నిజంగా లోబడేవాడు బుద్ధిమంతుడు. నిజంగా లోపాలు లేని వారు ఎవరు ఉండరు, ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. అది చిన్నలో పెద్దలో తెలిసిన వారు తెలియని వారమ్మా అయ్యా ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు అది మనం తెలుసుకోవాలా, అది చేసుకొని మన జీవిత గమనాన్ని ముందుకు తీసుకెళ్ళడం తప్ప ఎవరి మాట విన్నాం అని అంటే ఎనకపోతే ఏడపోతే నష్టపోయేవాడు, ఎనకపోతే ఎవడు నష్టపోయేది? అగ్ని గుణంలోకి వెళ్ళేది నువ్వే. ఇవాళ భూమి మీద బతికొండగా మనం చేసే పనులన్నీ మనకు మంచిగా కనపడతాయి. దానికి ఎగ్జాంపుల్ దావీదు వ్యభిచారం చేశాడు. ఎవరో కన్యకనంతా స్త్రీ తీసుకొచ్చి మేడెక్కాడు, కనబడింది తీసుకొచ్చాడు, వ్యభిచారం చేసేట్టున్నాడు కన్నా. నిజంగా దేవుడు చెప్పేంత వరకు కూడా రాజు అతనికి ఏమందంటే నేను చేసే పని రాజామని అనుకున్నాడు. ఆయన రాజు అనుకున్నాడు, మనం చూడతాం రాజు అనుకున్నాడు. అదే రాజుకు అధికారం ఉందా? ఏదో చేస్తాడా? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, మరి మనం అన్ని చేయగలమా? అన్ని ఇచ్చాడు, ఆస్కారం లేదు. ఖచ్చితమైన లిమిట్లో మన భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు మర్చిపోయాడు. మర్చిపోయి శ్రీదేశ్ వచ్చి పాపం చేసి ఆమె యొక్క భార్య భర్తను కూడా చంపేసేసిన పని చేశాడు. మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన కావాల్సిన సుఖాన్ని ఆయన అనుభవించాడుగా, లిమిట్ మర్చిపోయాడు. ఎవరు మర్చిపోతాడా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన అన్నిటికీ మర్చిపోకండి. ఇవాళ భూమి మీద మనం చేసే మన దేవుడు మనకి ఇచ్చిన మన జీవితంలో మన దేహంలో చేసే ప్రతి పాపానికి ఖచ్చితమైన లెక్క ఉందనే విషయాన్ని మర్చిపోకండి. దావీదు మర్చిపోయాడు. మనం కూడా పాపం చేస్తే మర్చిపోతాం, కానీ లెక్క దేవుడు చూశాడు. కాబట్టి రాజైన దావీదు ఎవరొచ్చారు? ప్రవక్త నాథన్ వచ్చాడు. అయ్యా ఇంత జరిగిందో కథ చెప్పాడు. వాడు మరణానికి పోతాడు అన్నాడు. ఖచ్చితంగా ఇట్లాగే చూపించాడు. ఆ వ్యక్తికి నువ్వేనన్నాడు. అధికారం ఉందని, సైన్యం ఉందని, బలం ఉందని ఇతన్ని తీసుకెళ్లి శిరఛేదం చేయండి అన్నాడా? అలా సరిదిద్దుకున్నాడు కనుకనే నిజంగా గద్దింపులకు లోబడి ఘనత పొందుతాడనంటే అలాంటి పాపం చేసిన పడ్డ కారణం చేత దావీదు నా ఇష్టానుసారంగా మనుషులు అనుకున్నామని అన్నాను. పాపం అందరం చేస్తాం, కానీ ఆ పాపాలను గద్దింపులకు లోబడి సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యొక్క మంచి ఏంటో అర్థమవుతుంది. కాబట్టి పాపం చేయడం, తప్పు చేయడం సర్వసాధారణమైన విషయం, కానీ
ఆ పాపాన్ని లేదా ఆ తప్పుని సరిదిద్దుకుని నడిచేవాడే నిజమైన మానవుడు అనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. దాని నిలుటత్వం రాసైన దావీదు. హేరోదియలాగా చంపేయలేదు ఎవరిని? దావీదు నతాన్ని చంపలేదు, నాతాన్ ప్రవక్తని చంపకుండా చెప్పింది నిజంగా వాస్తవాన్ని గమనించి గ్రహించి గద్దించాడు పెద్ద వ్యక్తి అని చెప్పి లోబడి, అది నాతాన్ చెప్పిన మాట కదా దేవుడు చెప్పిన మాట అని చెప్పి లోబడి ఆ జీవితాన్ని చూసుకున్న వ్యక్తి దావీదు. కాబట్టి దేవుని గద్దింపుకు లోబడేవాడు ఏమవుతాడంట? ఘనత 13 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 13 చూస్తే, తన శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యం ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడని చెప్పింది గ్రంథం. ఏమండి, నిజంగా గద్దింపుని లోబడితే, ఆ గద్దింపు ప్రకారం మనం మన జీవితాన్ని సరి చేసుకుంటే లక్ష్య పెడితే ఘనత పొందుతాడు. ఆ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచన చేయాలి. నిజంగా దేవుడు చెప్పినటువంటి వాస్తవ సత్యాన్ని విడిచిపెడితే మనకేమొచ్చిందట? శిక్షను ఉపేక్షించే వారికి అవమానం దారిద్ర్యమే తప్ప లేదు. అంటే నాకు అంటే మనం చేసేది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి పాపమైనా ఉండొచ్చు, ఎలాంటి పొరపాటైనా ఉండొచ్చు. నాకు తెలుసు అనే శిక్షను, నాకు తెలుసు అనే మాట, పెద్దల మాటను తిరస్కరించావనంటే ఏం తెచ్చుకుంటున్నావు? నువ్వు గుర్తించుకు ఒకటి అవమానము, రెండవది అక్కడే అన్నాడు నేను చెప్పమాట కాదు, ఒకటి అవమానము, రెండవది దారిద్ర్యం అని అన్నాడు. అవమానం దారిద్ర్యమే తప్ప మిగిలిందేం లేదు. కాబట్టి ఆ అవమానం కావాలన్నా దారిద్ర్యం కావాలన్నా దేవుని శిక్షకు లోబడితేనే నీకు దేవుడు గౌరవిస్తాడు. మన ఇష్టంగా వెళ్ళి అవమానాన్ని దరిద్రాన్ని సంపాదించుకుందామా? దేవుని మాటకు లోబడితే ఘనత పొందుకుందామా? ఏది కూడా ముఖ్యమైనది అంటే మూర్ఖత్వం ఉన్నవాడికి ఘనత అర్థం కాదు, అర్థమవుతా. అందుకోసమే నిజంగా విలువ అర్థం కాదు, కొంత ఉపయోగం ఉందా? దేనికైనా విలువ తెలియాలి. ఎందుకంటే ఆకలి అంటే ఆహారం లేని వాడికి అన్నం విలువ, నిద్ర లేని వాడికి నిద్ర విలువ, ఇల్లు లేని వాడికి ఇల్లు విలువ అర్థమైంది. అన్నం ఉన్నవాడికి ఏం చేసింది? అన్నం విలువ అర్థమైందా? అర్థం కాదు. ఇల్లు ఉన్నవాడికి ఇల్లు అర్థం కాదు కదా. ఆరోగ్యం ఉన్నవాడికి ఆరోగ్యం విలువ అర్థం కాదు. ఆరోగ్య విలువ ఏంటో అనారోగ్యంగా ఉంటే అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది మీద. కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి కారణం దేవుడు అనే విషయాన్ని గమనించి దేవుడు చేసే శిక్షను తృణీకరించకుండా గద్దింపులకు లోబడితే నీవు ఘనతను అనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. దేవుని పిల్ల కాకుండా మనం చాలా మంది విసుగుతాపడతాం. దేనికి? విస్పష్టం కదా, విసుగనే సహజంగా వచ్చింది. కానీ క్రైస్తవునికి ఈ రెండు విషయాల్లో ఎన్నడూ కూడా విషయం చెందకూడదు. ఒకటేంటి, రెండింటి చెప్పండి. క్రైస్తవులు రెండు విషయాల్లో విసుగు చెందకూడదు. ఒకటేంటి? ఒకటి ప్రార్థన. విసుగక నిత్యము ప్రార్థించాలి. అంటే ప్రార్థించే విషయం ఏ రాకూడదు? విసుగు రాకూడదు. చాలా మంది ప్రార్థన అనగానే సీరియల్స్ ఉంటున్నాయి. అంటే ప్రార్థన వదిలిపెడతారు కానీ సీరియల్ వదిలిపెడతారు. స్మార్ట్ ఫోన్ అయినా ప్రార్థన వదిలిపెడతారు కానీ స్మార్ట్ ఫోన్ వదిలిపెడతారు. రోడ్ల మట్టి మీటింగ్ వదిలిపెడతారు కానీ ప్రార్థన అంటే నిజంగా దేవుడు కోరుతుంది మనం చేస్తుంది అర్థం కావడానికి దేవుడు ఆకాశం కంటే బుద్ధిని, భూజంతుల కంటే జ్ఞానం ఇచ్చాడు. లోక సంబంధమైన అన్ని జ్ఞానాలు అర్థమవుతాయి కానీ భక్తికి సంబంధించిన జ్ఞానం అర్థం కావట్లేదు ప్రపంచాన్ని. అజ్ఞానంగా ప్రదర్శిస్తుంది దేవుని పేరు వచ్చండి. ఇక్కడ అంటున్నాడు ప్రార్థించే విషయం ఏం చేయకూడదంట, విశ్వక నిత్యము ప్రార్థించాడు కోరుతున్నాడు. రెండవది ఏంటంటే దేవుడు గద్దించే గద్దింపుల విషయంలో ఇప్పుడు కూడా విశ్వకు ఒక్కసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం దాన్ని వాక్యపఠనం చేసే ఒకసారి చదువుతున్న సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, నా కుమారుడా ప్రభు శిక్షను తృణీకరించము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసిగితే నష్టపోయేది నువ్వే, విసిగితే నష్టపోయేది మనమే, విసిగితే నష్టపోయేది ప్రపంచమే అని ఏ విషయమే
అని ప్రార్థించే విషయంలో విసిగిన, దేవుడు శిక్షించే విషయంలో, గద్దించే విషయంలో విసిగిన, మన జీవితాలను మనమే, మన నెత్తన మనమే నిప్పులు పోసుకున్నామే తప్ప వేరే కాలాన్ని ఎవరు కూడా కాదనే విషయం కూడా మర్చిపోకండి దేవుడి ఉండాలి. కాబట్టి విసుగొద్దు, విసుగక నిత్యము ప్రార్థించేవారుగా క్రైస్తవులు ఉండాలి. విసుగక దేవుడు గద్దించే గద్దెకు లోబడి వారుగా మనమందరం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు ఉండాలి. కాబట్టి గద్దింపులు విన్నప్పుడు వినేలా, గద్దింపులు వినప్పుడు వినేలా తిరగాలి. నిజంగా తిరగడం అనే మాట చాలా చాలా గొప్ప సంగతి. నిజంగా గేదెలు కాసేవాడు, గొర్రెలు కాసేవాడు అటు తిరిగి అంటాడు, వేస్తుంది తిరిగిద్ది, ఇటు తిరిగి అంటాడు, తిరిగిద్ది. ఎందుకంటే యజమానుడు అంటే దానికి ఏంటంట భయం. గొర్రెకి కానీ బర్రెకి కానీ హే అనగానే ఆలోచించింది, తిరిగారగా తిరిగింది. వాస్తవాలు ఇవన్నీ. కానీ అలా సృష్టికర్త అయిన మన దేవుని మాట హే అనగా తిరుగుతున్నావా? మనం తిరుగుతాం, తిరిగితే మనకు తిరుగుతాం. అవుతావా? తిరుగుతావా? ఎందుకంటే భూమి మీద సజీవులుగా మన కాళ్ళతో మనం, మన నోళ్ళతో మనం, మన దేహంతో మనం పనిచేస్తాం. కాబట్టి ఎవరి మాట వినం మనం. వింటామా? వినాల్సినంత అవసరం ఏంది? వినాల్సినంత అవసరం ఏంది? ఎవరి మాట వినం మనం. ఎందుకంటే ఎవరి మాట? భూమి మీద ముసలిమాట తప్పవచ్చు, సర్వ సృష్టికర్త అయినా మన యజమాని దేవుని మాట చేయాలా? వినరగా. అందుకోసమే గద్దింపులు విని తిరగాలన్నాడు. అంటే లోపంగా ఉన్నాం, పాపంగా ఉన్నాం, అది పాపానికి తెలిసిన వినేలా తిరగాలగా. ఇప్పుడు తిరుగుతావా? తిరగంగా. అంటే మెడ తిరగనటువంటి జనం అన్నాడు. స్టిప్లెక్డ్ ఫెలోస్ అన్నాడు. అంటే మెడ తిరగనటువంటి జనం అంటే ఇక గట్టిగా వాళ్ళు అనుకున్నదే తప్ప రెండో వైపు తిరగాలన్న ఆలోచన కూడా లేనటువంటి ప్రజలు ప్రపంచంలో నాకు పోలేదు. కాబట్టి గ్రంథం గురించి వాస్తవాలు ఏంటంటే విసుగొద్దుడు కూడా విసుగడమే కాకుండా గద్దింపులకు విని ఏయాలట తిరగాలన్నాడు. ఒకసారి సామెత గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. గద్దింపులకు విని దాన్ని తిరగాల, ఆలోచించాలా. నేను స్ట్రైట్గా ఉన్నానా, మార్గం తప్పానా, ఎలా ఉన్నాననే విషయంలో ఖచ్చితమైన క్లారిటీ వరకు మనం తిరగాల్సిన అవసరం ఉంది. ఒకసారి సామెత గ్రంథం 1వ అధ్యాయం 23వ వచన భాగాన్ని గ్రంథం వచ్చి గమనించుకోవాలనే సమయంలో నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ నీ మీద నా గద్దింపుని విని వినారట తిరగాలనుకున్నాడు. మనం చేసేది మంచో చెడో, నీతో న్యాయమో అన్యాయమో అక్కడ వల్ల మన దగ్గర కాదు. మనం నడిచే నడక, మనం చూసే చూపు, మనం చేసే కార్యకలాపాలన్నీ టు ఎవ్రీథింగ్ ఎవరు తెలుసు? మంచివైనా చెడ్డమైనా, చీకట్లోనైనా వెలుగులోనైనా, ఇంట్లోనైనా బయటైనా, ప్రపంచంలో సజీవుడుగా ఉన్న నువ్వు ఏం చేసే పనైనా, నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేది ఎవ్రీథింగ్ ఎవరు తెలుసు? ప్రజల నోళ్ళు ముగించగలవు, ప్రజల కళ్ళల్లో కారం కొట్టగలవు, కానీ దేవుని కళ్ళల్లో కారం కొట్టడం అనేది అసాధ్యమైన పని. అందుకోసం మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయన కళ్ళకు మరుగు లేక తేటగా కనబడుతున్నారు. నన్ను నేను మోసం చేసుకోవచ్చు, లేదా నేను మనందరూ మోసం చేయొచ్చు, కానీ ఎవరు మోసం చేయలేను? దేవుడిని మోసం చేయలేను. దేవుడిని మోసం చేయడం అనేది ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి సాధ్యమయ్యే పని కాదు. దేవుడికి కాబట్టి మనమంతా, నేనైనా మీరైనా, మనమంతా కూడా దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యతమై ఉన్నాము. అది ఖచ్చితమైనది. ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ భూమి మీద మనం చేసే పనులు కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆ వాటిని బట్టి తిరగమని చెప్పాడు. వెయ్యాలా? తిరగితే తల్లిడు, తిరగకపోతే నీ జీవితాన్ని నువ్వే, నా జీవితాన్ని నేనే, మనందరి జీవితాన్ని మనమే నిత్య అగ్నిగుండానికి అప్పగించుకున్నామే తప్ప. అంటే అర్థం ఏంటంటే తిరగమన్నాడు. నాకు నువ్వు చెప్పే మాట నాకు ఇష్టం లేదు, నాకు అగ్నిగుండమే ఇష్టమని చెప్పి నువ్వు వెళ్తున్నప్పుడు చేయగలిగింది ఏమి లేదు. మూర్ఖుడు బాగు చేయలేదు చెప్తారా? ఎవడ వినేవాడు చెప్తారు తప్ప వినడానికి ఎవరు చెప్పలేదు దేవుడు. కాబట్టి గద్దింపులు విని తిరగాలంటున్నాడు తప్ప మరొకటి కాదు దేవుడు. కాబట్టి దేవుడు గద్దించాడు అంటే
మన పట్ల దేవునికి ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన దయ, ఆయన కృప ఆయన ఉన్నాయి కాబట్టి అయ్యా మారండి మారండి మారండి. కానీ మనం మారమని వినమని లోబడమని ధిక్కారం చేస్తున్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చెయ్యి. భూమి మీద ఆయుష్కాలం ఉన్నంత నువ్వు చేస్తావు తిరుగుబాటు. ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నీ ఆయుష్కాలం అంతా భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అది అర్ధాయుష్ కూడా అవ్వచ్చు. 70కి సగం 35, 80కి సగం 40, ఈ రెండింటిలోనే చాప్టర్ క్లోజ్ అయింది. కానీ ఈ 70 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో భూమి మీద నువ్వు పడిన అదిరిపాటుకి యుగాలు, సో నెవర్ ఎండ్, ముగింపు లేని కాలం మనం పనిష్మెంట్ అనిపించవలసింటాం. కాబట్టి ఈ భూమి మీద పుట్టామన్నది ఎంత వాస్తవమో, ఈ భూమి మీద దేహంతో మన సుఖాన్ని కష్టాలను అనుభవిస్తామన్నది ఎంత వాస్తవమో, ఈ లోకాన్ని విడిస్తే పొందబోయేటువంటి శ్రమలు, పొందబోయేటువంటి మహిమలు కూడా అలాగే ఉన్నాయనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇది అబోధ కల్పన మాత్రం కాదు. ఇది అబోధ కల్పన మాత్రం కాదు. ఇది వాస్తవానికి 100% నిలువుటద్దాలుగా మనం బోధిస్తున్నాం. మర్చిపోకండి, మోసపోకుని దేవుడు వ్యతిరేకపడడం. మనుషుడు ఈ భూమి మీద భక్తిహీనత అనే విత్తనాలు వెళితే భక్తిహీనత అనే పంటనే అగ్నిగుణంలో పోయాల్సి ఉంటుంది. ఈ భూమి మీద భక్తి అనే విత్తనాలు వెళితే భక్తి అనే పంట పరలోకంలో పోయాల్సి వారంగా ఉంటాం. ఈ భూమి మీద నువ్వు ఎలాంటి విత్తనాలు మంచా చెడా, నీత న్యాయమా, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమైన విషయాల్లో మేనేజ్ చేసుకుంటే మనం ప్రయాణం చేసే మార్గం ఎట్లా ఉందో మనకు అర్థం కూడా ఆస్కారం ఉంది. మనం ఇంకా చిన్నపిల్లలమే కాదు, అవును కదా. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇవాళ అపర మేధావులు ఎవరైతే మానవులే, కానీ మానవుడి అంత మేధావి కాస్త పశుప్రాయుడిగా మారుతున్న పరిస్థితి ఏంటంటే ఆయన పడినటువంటి పిచ్చి అటువంటిది, మూర్ఖత్వం అటువంటిది, మూఢత్వం అటువంటిది. కాబట్టి మనిషి తనకి అలా ఉండాలని దేవుడికి ఉన్నారా. కాబట్టి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఖచ్చితంగా లోపాలు పాపాలు లేకుండా ఉంటారా? ఉండరు. కానీ పాపం చేస్తున్న వారిని చేయకూడదు, పాపాలు చేస్తున్న వారిని మాత్రం సమర్థించకూడదు. ఎందుకని? పాపం అనేది సంఘంలో కొరుకుంటు లాంటిది. నిజంగా అందరికీ సహజంగా ఎవరికైనా పుండు వచ్చింది అనుకోండి, ఆ పుండు సహజంగా శరీరతత్వాన్ని బట్టి తొందరగా మారిపోతుంది. కానీ ఆ పుండు అనేది మానకుండా ఏం చేస్తూ ఉంటుంది, లోపలే కొరికేస్తూ ఉంటుంది. ఏడకైతే మోహాలు వచ్చింది. ఏం చేయాలంటూ తీసేయాలంటాడు. తీసేసి ఆగుదా? ఆగదు. నిజంగా సంఘాలలో పాపం అనేది కొరుకుండు లాంటిదే. కాబట్టి అపోస్తుడైన పౌలు తిమోతితో చెబుతున్నాడేమో ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగంలో చూడడం చేసి ఒకసారి. అపోస్తుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగాన్ని. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగాన్ని. ఇతరులు భయపడు నిమిత్తం అంటే ఏ విషయం భయపడాలా? ఇతరులు భయపడు నిమిత్తం చూడండి సార్. పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించాలి. ఎందుకని? ఇవాళ లోకంలో జరిగేటువంటి అరాచకీయమైన అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. అది మాటలైనా, అది విచారమైన, అది దొంగతనమైన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఏ పనైనా ఏం చేస్తారు? ఎవరు చూసి నేర్చుకుంటారు? నిజంగా మంచి విషయంలో ఎవరిని ఇగో వీళ్ళు మాదిరి మంచి విషయం ఎవరు తీసుకోరు, మంచిని ఎవరు నిర్ణయించుకోరు. ఒక వ్యక్తి చెడు చేసే మనిషిని చూసి ఆ చెడుని ఇన్స్పైర్ అయ్యి చెడు నేర్చుకునే వల్ల. కాబట్టి చెడు ప్రభావం ఎక్కువ ఉంది ప్రపంచంలో. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్న మనము మన కుటుంబాలు, మన పిల్లలు, లేదా మన బంధువులు, మన చుట్టూ ఉన్నటువంటి వారి శ్రేయస్సు కొరకై మనము అట్లాంటి అసంఘటితమైన అరాచకమైన కార్యక్రమాలకు మనం స్వస్తి బదలాల్సిన భాగమై ఉంటున్నాం. లేకపోతే తర్వాత మన ముందున్న వాళ్ళు మన పట్టణంలో నేర్చుకునే పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? దూడ అంటే గేద శీలం వేస్తే దూడ వేసిందా? కాబట్టి మనం చేసే ప్రతి పని మన భార్య,
మనం చేసే ప్రతి పనిని మన పిల్లలు, మన చుట్టూ ఉన్న మన సమాజం అంతా సినిమా 20 mm పిక్చర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మన మీదనే ఉంటున్నాయి. కాబట్టి అదోసం పూర్ణ గురించి మాట్లాడుతూ అందరి ఎదుట వారు అంటున్నాడు, గద్దించేందుకంటే ఇతరులు భయపడి ఇక ఆ పాపం అనేది వారి జీవితంలో లేకుండా వాడు జాగ్రత్త పడటానికి అందరి ఎదుట వారిని బహిరంగ గద్దించు. అది ఇవాళ సోదరులు శామ్యుల్ గారు గద్దించాడు, కూడా గద్దిస్తున్నా. ఏం చేత దేవుడికి భయంకరంగా భూమి మీద బ్రతుకుతారనే విషయంలో పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. చదువుల మాట గురించి 20వ భాగాన్ని, ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయి వారిని అందరి ఎదుట గద్దించు. గద్దించకపోతే నాశనం అయిపోయేది ప్రపంచమే. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నాతాన ప్రవక్త నేనేది చెప్పాలనుకుంటే సంక్రాంతిపోయేవాడు, నాతాన ప్రవక్త నేనేది చెప్పాలనుకుంటే సంక్రాంతిపోయి దాటి పోయేవాడు. కాబట్టి ఆ విషయంలో నాకేది కనుకుంటే నా ముందు సగం అంతా అయిపోతుంది. కాబట్టి అది బాధ్యత కనుక, పాపం అనేది కొనుక్కుంటాంటిది కనుక, ఆ పాపం అనేది మనమంతా క్రైస్తవులకు దూరంగా ఉంటుంది కనుక, అందుకోసమే చిన్నపిల్లలారా పాపాలకు దూరంగా పారిపోంటాడు. కానీ మనం పారిపోకుండా దాన్నే వాడేసుకుంటే దేవుడికి లేదు. కాబట్టి దేవుని పిల్లలు అంటే దేవుని ఎరగిన వారు, బంధువుల వారు ఏదో చేస్తారంటే అనుకోవచ్చు. కానీ బాప్తిస్మం మొదలుపెట్టి మనకు మన జీవితాల్లో ఆశా నిగ్రహం అనేది లేకపోతే ఇంకా దేవునికి మహిమ ఎక్కడ ఉంది మన జీవితాల వల్ల? మన ఆనందం వచ్చిన జనాలు మెచ్చుకునేది అట్లా అనేటువంటి విషయంలో ఎవరి వారిని విమర్శిస్తున్న దేవుడు పాల్గొన్నట్టు దేవుని పిల్లలు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవునికి ప్రాముఖ్యమైంది విశ్వాసం అని చెప్పుకొచ్చాడు. కాబట్టి విశ్వాస విషయంలో స్వస్థత నిమిత్తము కఠినంగా గద్దించాలని చివరిగా మనం తీసుకుంటున్నాడు. చూడండి ఒకసారి తీతు పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు తీతు తన పత్రిక రాస్తూ తీతు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాడు. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థత నిమిత్తము వారిని కఠినముగా గద్దించు. విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించాలి. కఠినంగా గద్దించకపోతే పిల్లలైనా, కఠినంగా గద్దించకపోతే భార్య అయినా, కఠినంగా గద్దించకపోతే విద్యార్థి అయినా, కఠినంగా గద్దించకపోతే మొక్కైనా, పిల్లైనా, నువ్వు పెంచుకునేది ఏదైనా ఏమైంది నాశనం. కాబట్టి వారి మేలును కోరేమనగా ఏం చేయాలంట? కఠినంగా గద్దించాలి. కాబట్టి ఆ గద్దించకపోతే వ్యర్థము వాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడండి? విరోధండి. ఎందుకని? గద్దించలేదు కదా, దండించలేదు కదా, నీతి మార్గంలో పెట్టదు. కాబట్టి అంటే నువ్వు శత్రువులు కన్నావు, నువ్వు శత్రువుని పెంచావు, బావులు పెంచుకున్నట్టు పెంచుకున్నావు అనే విషయం మర్చిపో. కాబట్టి ఈ భూమి మీద ఖచ్చితంగా మన జీవితాల్లో అది కుటుంబ వ్యవస్థ అయినా, సమాజమైనా, సంఘమైనా, ఏ విషయమైనా ఖచ్చితమైనటువంటి గద్దింపు హెచ్చరికనేది లేకపోతే మనిషి మరణాన్ని గురి తెచ్చుకుంటాడు. మీరు మర్చిపోకండి. కానీ చాలామంది గద్దించే సందర్భాల్లో చాలామంది శత్రువులుగా చూస్తారు. మీరు శత్రువుగా చూస్తారో, మిత్రులుగా చూస్తారో, ఎలాగ చూస్తారో మీరు చూసుకుంటే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంలో, గద్దించాల్సిన విషయం మాత్రం ఎక్కడ రాజీ పెట్టే విధంగా మనం జీవించగలిగితే అలాంటి అవకాశాలు దేవుడు మనకి ఇస్తారు. లేకపోతే మీరు ఆరాధన మానేస్తారనో, మీరు చర్చి మానేస్తారనో, మీరు చేసే పనులన్నీ కూడా చేయి అంటే నాకేమి ఉన్నాయి? మీకు ఒకటే ఉంది, నాకు 2 ఉన్నాయి. ఏమున్నాయి నాకు 2 తీర్పులు ఉన్నాయి. నా జీవితం నుంచి నేను తీర్పు చెప్పుకోవాలా, నా ముందు ఉన్నటువంటి సంఘం మీద చూసుకుంటే తీర్పు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఐ కెనాట్ కాంప్రమైజ్. మీరు మారరా, వస్తారా, రారా, ఎవరి మెప్పు కోసం, ఎవరి గంత కోసం కాదు. జగత్తుకు పునాదులు వేయబడకలు పేరు దేవుని సంకల్పన సంఘం ద్వారా దేవుడు మహిమ కావాలని కోరుతున్నాడు. ఆ సంఘంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా వాక్యాసనం నడిచే ముగ్గురు ఆ ఆరాధన దేవుడు ఆమోదిస్తాడు. 1000 మంది అవసరం లేదు, భక్తిహీనంగా ఉండి 1000 మంది అవసరం లేదండి. యథార్థంగా వాక్య ప్రకారం జీవించే 2-3 అక్కడ దేవుడు ఉంటాడని దేవుడు లేకుండా మాట్లాడాడు. కాబట్టి సంఘం విషయంలోనూ, నా జీవిత విషయంలో కూడా దేవుడి లెక్క చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి వాక్య
చెప్పే విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజు చెప్పే విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి గర్జిస్తున్నాడు దేవుడు. ఆ వాక్యం నేను అప్లై చేసుకుంటాను, ఆ వాక్యాన్ని అందరికీ అప్లై చేసుకుంటాను, అందరికీ ఉపయోగపడే మాట. కాబట్టి నా జీవితంలో లోపాలనే నేను సరి చేసుకోవాలా, మన అందరి జీవితంలో మనం సరి చేసుకున్నప్పుడే ఖచ్చితంగా ఆ మనిషి మానవ దేవునికి అర్థమవుతుంది. కాబట్టి లోపాలని సహజం, కానీ ఆ లోపాలను తెలుసుకుని సర్దిద్దుకున్న వాడే మానవుని గ్రంథం అనుకుంటున్నాం. కాబట్టి దేవుని గద్దెకు లోబడి శిరసావహించి మన జీవితాన్ని, మన మనసుని మార్చుకుని క్రైస్తవుడుగా లోకానికి వెలుగుతున్న జ్యోతివని, రుచికరమైన ఉప్పు అనే విషయాన్ని గమనించి ఉప్పు లేదంటే ఏమవుతారు? మన జీవితాల్లో క్రైస్తవ్యమైనటువంటి ఉప్పు లేకపోతే ఏం చేస్తారు? ఉప్పులు సారం లేకపోతే నిస్సారమేగా. లైట్ అని చెప్పి దానిలో వెలిగించకపోతే లేనట్టేగా. కాబట్టి అలాంటి మోడల్ మాదిరికరమైన జీవితాలు కలిగి జీవించాలని దేవుడు లేఖనంలో మనందరినీ గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అలాంటి గద్దింపులకు, హెచ్చరికలకు లోబడి దేవుని మహిమార్థమైన కుటుంబాలుగా లోకానికి సమాజానికి మాదిరికరంగా మన కుటుంబాలకు దీవెనకరంగా మనందరం జీవించాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున హెచ్చరిస్తూ, లేఖనాసరంగా గద్దిస్తూ హెచ్చరిస్తూ వారు కూడా ప్రేమపూర్వకంగా దేవుని మహిమార్థం మనగా నడవాలని కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని సతతమైన కూడా హృదయపూర్వకంగా చేస్తున్నాను.